లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వేస్ట్ ఆఫ్ టైం అంతే. హాయ్ మ్యామ్. హలో, మీ పేరు? స్వర్ణ. మీకు ఎలాంటి హస్బెండ్ కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఎలాంటి హస్బెండ్ అంటే మేము ఇద్దరం డాటర్సే అండి మా డాడీకి. సో మా డాడీకి ఒక కొడుకులాగా ఉండాలి, అది నా మెయిన్ ఇంటెన్షన్. అలా మా డాడీని ఒక తండ్రిలాగా చూసుకునేవాడు కావాలని నా కోరిక. మిమ్మల్ని షాపింగ్ అని అలాంటివి ఉంటాయి కదా, లేడీస్ కంటే ఆబ్వియస్లీ అవన్నీ ఉంటాయి. సో దాని గురించి ఆఫ్ కోర్స్ కంపల్సరీ షాపింగ్ తీసుకెళ్ళాలి కదా. లేడీస్కి మెయిన్ కావాల్సింది డ్రెస్సెస్, చెప్పులు, ఇయర్ రింగ్స్, మ్యాచింగ్స్. సో అది కంపల్సరీ కావాలి. షాపింగ్స్ దింపాలి, మంచి మనసే ఉండాలి. అలాంటి వాళ్ళు కావాలా? యా, థ్యాంక్ యూ. అది ఎప్పుడు అలా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఓకే. హాయ్ మేడం. హాయ్. ఏం చేస్తుంటారు? స్టూడెంట్. మీకు ఎలాంటి హస్బెండ్ కావాలనుకుంటారు? క్వాలిటీ. ప్రస్తుతానికి ఏమీ థాట్స్ లేదు. మేబీ రెస్పెక్ట్ఫుల్ కైండ్. సాలరీస్ అని అలా ఏం లేదు. ఇప్పుడైతే నాకు అలాంటి ఇంటెన్షన్ ఏం లేదు. మేబీ నాకు ఎవరు రైట్ అనిపిస్తే వాళ్ళు శాలరీస్ అవంతా మేబీ లేటర్. ఇప్పుడైతే నో థాట్స్. హాయ్ అండి. హాయ్. ఏం చేస్తుంటారు? కాలేజ్కి వెళ్తూ ఉంటా. ఏం కాలేజ్? బీటెక్ కాలేజ్. బీటెక్ కాలేజా? ఓకే. క్వశ్చన్ ఏంటి అంటే మీ ఫ్యూచర్ హస్బెండ్కి క్వాలిటీస్ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీసా? యాక్చువల్లీ నేను పెళ్ళే చేసుకోకూడదని ఈ అమ్మాయిని అడగండి. అంటే సొసైటీని చూసి మనసు మార్చుకున్నారా? అబ్బాయిల గురించి నేను ఎక్కువ మాట్లాడినా. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హాయ్ బ్రో. హాయ్. ఏం చేస్తున్నారు? కోర్సు నేర్చుకున్న. ఓకే. క్వశ్చన్ ఏంటి అంటే ఫ్యూచర్ వైఫ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అమ్మాయి అయితే చాలు. మళ్ళీ దాంట్లో ఆప్షన్స్ కూడానా? క్వాలిటీస్ అవసరం లేదు మాతో. క్వాలిటీస్ అవసరం లేదు, ఎట్లున్నా సరే అమ్మాయి అయితే చాలు. జాబ్ లేకపోయినా బాగా జాబ్ లేకపోయినా పర్లేదా? ఇక మనం చేస్తాం కానీ ఇక వాళ్ళని కూడా డబ్బులు చేయమంటాం అంతే. అంటే ఆమె జాబ్ చేయక్కర్లేదు, ఇంట్లో ఉంటే చాలా అంటాం. అట్లేం లేదు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ మీద వాళ్ళు చేయాలని కూడా చేయొచ్చు, లేదని కూడా ఇంట్లో ఉంది. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ కంఫర్ట్ బట్టి. మనం బలవంతం చేయదు. ఇలాంటి క్వాలిటీస్ అని అలా ఇలా అని ఏం మనకు అట్లా మనకి ఏం లేదు. మంచిగా ఉంటుంది మనకు తోటి. ప్రస్తుతం చాలామంది కెరీర్ని పక్కన పెట్టేసి లవ్ చేస్తూ ఉంటారు కదా, కెరీర్ నాశనం చేసుకుంటారు అనుకోవచ్చు. వాళ్ళ గురించి మీరేం చెప్తారు? కెరీర్ ఇక వాళ్ళ చేతులు ఉంటాయి. వాళ్ళ చేతులు ఉంటాయి ఆప్షన్. మెచ్యూరిటీ వచ్చినాక ఇక ఎట్లా అవ్వాలనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇక పేరెంట్స్ పెంపకం మీద. లవ్ గురించి ఒపీనియన్? ఉన్నవానికి మంచిగా ఉంటుంది, లేదానికి బాధ. ఇట్లా చూస్తుంటే అందరు కపుల్స్ సింగిలే మనం ఎప్పటికీ. రెడీ టు మింగిలా? లేదు, అట్లేం లేదు. ఫస్ట్ కోర్స్ కంప్లీట్ అయ్యి జాబ్ వచ్చినాక చూద్దాం అప్పుడు. నైస్. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్స్. హాయ్ బ్రో. ఏం చేస్తుంటారు మీరు? కోచింగ్ తీసుకుంటాం. కోచింగ్. మీ పేరు? హిందూ గారు. మీ ఫ్యూచర్ హస్బెండ్కి ఎలాంటి క్వాలిటీస్ కావాలి యాజ్ పర్ యువర్ ఇంటెన్షన్? క్వాలిటీస్ అంటే అలా ఏం లేదు, మంచిగా చూసుకుంటే చాలు. అంటే జాబ్ కావాలి, ఇంత ప్యాకేజ్ కావాలి అని ఏం లేదా? ప్యాకేజ్ అలా ఏం లేదు, అలా మంచిగా హ్యాపీగా లైఫ్ ఉంటే చాలు. జాబ్ మినిమం ఉంటుంది కాబట్టి అందరికీ పర్లేదు. అలా గుడ్ లైఫ్ అలా మెయింటైన్ చేస్తే చాలు. అంతే. నాకు పెద్ద డ్రీమ్స్ అంతే ఏం లేవు. లవ్ అనే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మరి వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళ ఇష్టం వాళ్ళది. లవ్ అనేది నేనేం చెప్తాను, నాకు తెలియదు, అంత ఐడియా లేదు. హాయ్ బ్రో. పేరు? బాలు మాతంగి. మళ్ళా చెప్పను సరిగ్గా, ఆయన ఎప్పుడే చెప్తున్నా. బాలు మాతంగి. మీ ఫ్యూచర్ వైఫ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? క్వాలిటీస్ ఏం అవసరం లేదు, వచ్చేది మంచిదైతే చాలు. జాబులు ఉండాలి, జాబ్ ఉండాలి, డబ్బులు మొత్తం కన్ఫామ్గా ఉండాలి. కట్నం బాగా కావాలా? బాగా కావాలి. ఒకవేళ మనం ఇప్పుడు మనకి జాబులు అయిపోయినా సరే అది మనం తీసుకెళ్దాం, మనం పెంచగలనే ఇది ఉండాలి. మీకు జాబ్ ఉండకపోయినా పర్లేదు కానీ తనకు జాబ్ ఉండాలి, డబ్బులు ఉండాలి, కట్నం ఇవ్వాలా? కన్ఫామ్గా. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు అని చస్తావెందుకురా? లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వేస్ట్ ఆఫ్ టైం అంతే. లవ్ ఎప్పుడైతే చేసావా? చేశాను, మోసపోయాను.
మళ్ళీ లెగిసాను, మళ్ళీ మోసపోయాను. ప్రజెంట్ లెగిసి ఉన్నాను. బాగా జరుగుతుంది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మీ ఫ్యూచర్ వైఫ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? క్వాలిటీస్ అంటే పెద్దగా అండర్స్టాండింగ్ ఉంటే చాలు. అండర్స్టాండింగ్ అంటే రోజు ఇంటికి రాగానే కాల్ చేసి కాకుండా ఎందుకు లేట్కి వచ్చామని చెప్తే ఈయన ఊరుకోవాలన్నమాట. ఈయన ఊరుకోవాలన్నమాట. అంటే జాబ్ కావాలి, కట్నం కావాలి, అన్నీ మనం చూసుకోవడం కన్నా. ఒక పేద అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే మీ ఒపీనియన్? బాగుంటే చేసుకుంటాం అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బాగుంటుంది. అది దిగినా కానీ దిగపోయినా కానీ బాగుంటుంది. లవ్ చేశారా? లేదన్న, మనకి ఫేస్కి ఎవరు పడతారో చెప్పి ఒక్క లవ్ ఒకసారి కూడా లవ్ నిజంగా. అదే నన్ను నాన్న అడుగుతున్నావు, నాకు నిజంగా అన్నట్టు. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. డౌట్ పడతావు ఏంటి అసలు? అంటే ప్రస్తుతం చాలా మంది కెరీర్ని పక్కన పెట్టి నాశనం చేసుకొని లవ్ చేసి వాళ్ళ కెరీర్ అంతా నాశనం చేసుకుంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? ఇది చెప్పేదేముంది, అందరు డైలాగులు అయితే జస్ట్ చదువుకోండి ఫస్ట్ అంటారు. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఇప్పుడు జాబ్ అయిన వచ్చాక మనం అంత అయిపోతుంది కదా, 35 అవుతాం సెటిల్ అయ్యేసరికి. అప్పుడు వెళ్ళి నేను లవ్ చేస్తున్నా అంటే ఏమైనా ఒప్పుకుంటుందా? మీరే చెప్పండి. రెండు బ్యాలెన్స్ చేసుకుని ఉంటారు. అట్లా లవ్ బ్యాలెన్స్ చేసుకుంటే కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటే సక్సెస్ అవుతాం. అంతేగాని ఇప్పుడు నాకు ₹1,00,000 శాలరీ అని చెప్పి నీ పళ్ళు చుట్టూ అన్ని ఊడిపోయి నేను లవ్ చేస్తున్నా అంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు కదా. లవ్ వద్దు, బ్యాలెన్స్ చేసుకోవాలంటే వద్దనే, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. హాయ్, ఏం చేస్తుంటారు? కోచింగ్ తీసుకున్నాను. మీ పేరు? సుమన. మీ ఫ్యూచర్ హస్బెండ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? అంటే నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకోవట్లేదు, మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్, మై డెమడెక్కడాలి. నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు? ఏమని చెప్తా? ఏమో చేసుకొని ఏముంది, సింగిల్గా ఉంటే బెస్ట్ కదా. లైఫ్ లాంగ్ సింగిల్గానే ఉంటా. ఎందుకు అలా దాని మీద అంత విరక్తి? అంటే చేసుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు కదా, చేసుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు కదా, అందుకే. ప్రతి సక్సెస్ వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది అని ఒక కోట్ ఉంది, తెలుసా మీకు? తెలుసు. అరే అంత మంచి ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు మీరు ఎందుకు మ్యారేజెస్ మీద అని? అంటే నేను ఉందామని అనుకోవట్లా, అంటే సక్సెస్ చూడాలనుకోవట్లేదు, లైఫ్ లాంగ్ సింగిల్గా ఉందాం అనుకో. లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? వేస్ట్ ఆఫ్ టైం. అంతేనా? అంతే. ఇంకేమైనా చెప్తారా? లేదంతే. డెమడెక్కడాలి. సార్, క్వశ్చన్ ఏంటి అంటే ఫ్యూచర్ వైఫ్ ఎలాంటి క్వాలిటీస్తో ఉండాలనుకుంటున్నారు? మా ఫ్రెండ్స్ లాగా మాత్రం ఉండొద్దు, చాలా మంచిదై ఉండాలి. అలా కాకుండా ఎలా ఉండాలి? పోటీగా ఉండాలి, అర్థం చేసుకోవాలి మంచిగా. రిచ్ ఉండాలా, జాబ్ ఉండాలా? రిచ్ అవసరం లేదు, మనం ఎంత తింటే అంత ఉండాలి. మనం ₹10 సంపాదించినా చాలా అనుకునేటట్టు ఉండాలి, అంతే. మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. అదే అర్థం చేసుకోవాలి, అంతే కదా. రిచ్ అవసరం లేదంటే గాడికి. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఎక్కడి నుంచి మీరు? ఇగో ఆఫీస్ నుంచి. అలా కాదండి, మీరు నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ హైదరాబాద్, ఇక్కడ తెలంగాణ. ఏంటి జాబ్ ఏంటి? రిక్రూటింగ్. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే మీ ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలనుకుంటారు? క్వాలిటీస్ ఏంటి? బాగా చూసుకుంటే చాలు, అడిగిందల్లా తెచ్చి పెడితే ఇట్స్ ఓకే, ఫైన్. ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళాలి అబ్బా ఫస్ట్ నన్ను అయితే, ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి నేను అడిగిన ప్లేస్కి మాత్రం తీసుకెళ్ళాలి. సునీల్ ప్లీజ్ వద్దు. లైక్ శాలరీ పరంగా కానీ జాబ్స్ కానీ అలా కొంతమంది ఫిగర్గా పెట్టుకుంటారు కదా. జాబ్ ఎలా అయినా పర్లేదు, ప్యాకేజ్ ఏముంది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి ఎక్కువనే వస్తుంది కదా, సో ఇట్స్ ఓకే. మీరు అంటే అలాగ ఉంటేనే బాగుంటుందా, లేదంటే తక్కువ ప్యాకేజ్ ఉన్నా కానీ మీరు మీకు ఓకే? తక్కువ ప్యాకేజ్ ఉంటే ఎట్లా అండి, లైఫ్ ఉండాలి కదా. సో లైక్ మినిమం 50+. సునీల్ ప్లీజ్, సునీల్. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ మీరు కావాలనుకుంటున్నారు? వరల్డ్ ట్రిప్ వేయాలి, ఒక చోటు ఉండొద్దు. నేను మమ్మీ డాడీ ఎలా చూసుకుంటారో సింపుల్గా అలా చూసుకోవాలి, అంతే. జర్నీలో ప్లాన్ చేసుకుంటారా? పెళ్ళి అయినాక వరల్డ్ టూర్ మొత్తం తిప్పాలి, వరల్డ్ మొత్తం తిప్పాలి, ఏ ప్లేస్ వదలొద్దు. నేను అలిగితే చాలా బుజ్జగించకపోతే అస్సలు వెళ్ళలేదు, అంతే. మేడం, క్వశ్చన్ ఏంటి అంటే మీకు ఫ్యూచర్ హస్బెండ్ ఎలాంటి క్వాలిటీస్తో ఉండాలనుకుంటున్నారు? ఇట్లానేం లేదు, బాగా చూసుకుంటే సరిపోద్ది అంతే. లైక్ అంటే అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి కదా ప్రతి దానికైతే. జాబ్ లేకపోయినా పర్లేదు అట్లేం లేదు, బట్ ఇంత ప్యాకేజ్ ఉండాలి అట్లేం లేదు, కొంచెం ఉంటే సరిపోద్ది మనకి. అంటే మన ఫెసిలిటీస్ వరకు ఉంటే సరిపోద్ది, ఇంత ఎక్కువ ఉండాలని కాదు, తక్కువ ఉండాలని కాదు. ఇప్పుడు మన అవసరాలు అయితే తీరాలి కదా జాబ్ చేయకపోతే, సో అట్లా. ఎక్కడ అప్పులు చేయకుండా
ఆల్కహాల్ అండ్ సిగరెట్ ఉండొద్దు. సిగరెట్ అంటే సిగరెట్ ఉండొద్దు, బట్ ఆల్కహాల్ అంటే ఇంకా మ్యాండేటరీ అయిపోయింది కదా, లైక్ ఒకేషనల్స్ కానీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానీ. సో దాన్ని అయితే మార్చలేము, బట్ ఎక్కువ ఉంటే అయితే ఇంకా కష్టం అవుతుంది కదా. కట్నం ఆశించొద్దు, అసలు వద్దా? అసలు ఆశించొద్దు. ఇయ్యరా మీరు? మేము ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. మేము ఇస్తాము కాకుంటే వాళ్ళంతా ఆశించొద్దు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్